ఈ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులుగా, ఈ రాష్ట్రం నుంచి ఎంపీలుగా ఉన్న వ్యక్తులు ఏం చేస్తున్నట్టు? వాట్ ఈజ్ హ్యాపెనింగ్? ఇవాళ దీని మీద ఆలోచించాలి. ఒకవేళ బీజేపీ స్పందించకపోతే మేం పోరాటం చేయాల్సి వస్తుంది. ఇవాళ మీరు కూడా చంద్రబాబుకు భయపడి కేంద్ర మంత్రులు బీజేపీ మరి పెదవులు మూసుకుంటారా, తెలంగాణ ప్రయోజనాలు కాపాడతారా కూడా ఇవాళ బీజేపీ కూడా తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ బాధ కలిగేది ఏంటంటే కాంగ్రెస్ గురించి అందరికీ అర్థమైపోయింది. మీరు కొత్త అనుమతులు ఒక్కటి తేలేదు, 3 ఏళ్లలో ఒక్క టీఎంసీకి తెచ్చింది లేదు. వార్దా ప్రాజెక్టు డిపిఆర్ వాపస్, సమ్మక్క సాగర్ డిపిఆర్ వాపస్, అడిషనల్ 1 టీఎంసీ కాళేశ్వరం డిపిఆర్ వాపస్, పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ వాపస్. డిపిఆర్లు వెనక్కు తెచ్చుడు తప్ప మీరు ఒక్కటని అనుమతి తెచ్చింది లేదు. మేము ఆ రోజు కష్టపడి శక్తి యుక్తులను ఉపయోగించి ఎంతో జాగ్రత్తగా 383 టీఎంసీలు ఒక గోదావరిలో మేము అనుమతులు తెచ్చాం. అవియాలు రద్దు చేసే పరిస్థితి వచ్చింది. ఇది ఎంత దివాళకోరుతనం ఇది! అసలు మీరు ఒక్కటనే చక్కగా చేసిండ్రా? ఆ ఉన్న నీళ్ళను కూడా ఎత్తారు మీరు. గోదావరిలో మొన్న దేవాదుల్లో మేమే ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నించేదాకా 5 మోటార్లు నడిచినాయి. మీరే సాక్ష్యము. మేము మాట్లాడితే తెల్లారు 9 అయినాయా లేవా? మాట్లాడేదాకా 5 నడిచినాయి, మాట్లాడినాక 9 అయినా, ఇంకొకటి తక్కువనే ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ కాళేశ్వరంలో ప్యాకేజ్ 6లో 7 మోటార్లు ఉంటే 4 నడుస్తున్నాయి. ఎల్లంపల్లిలో భాగంగా కాళేశ్వరంలోని ప్యాకేజ్ 6లో 7 మోటార్లు ఉంటే 4 నడుస్తున్నాయి, 3 కిందికి వదిలేసిండ్రు నీళ్లు. పైన మిడ్మానేర్ ఖాళీ, మల్లన్న సాగర్ ఖాళీ, రంగనాయక సాగర్ ఖాళీ, అన్నపూర్ణ ఖాళీ, కొండపోచమ్మ ఖాళీ, నృసింహసాగర్ ఖాళీ. నీళ్ళు ఎత్తండ్రా బాబు అంటే 4 మోటార్లు నడుపుతూ 3 కిందికి వదులుతీవి. పోనీ కృష్ణాలన్న సరిగెత్తిండ్రా? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అతి తక్కువ నీటి వినియోగం ఎప్పుడు జరిగింది అంటే పోయిన 2 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి పాలనలో. మన రాష్ట్రానికి తాత్కాలిక కేటాయింపుగా 34% ఉంటే అది కూడా వాడలేదు, 28% వాడుతుండ్రు. ఎవర్ లోయెస్ట్ యూటిలైజేషన్ ఇన్ రివర్ కృష్ణ ఇన్ దిస్ కాంగ్రెస్ 2 years రూల్. అంటే కాంగ్రెస్ పాలనలో కృష్ణానది జలాలు సరిగా వాడరు, గోదావరి జలాలు సరిగా ఉన్న సిస్టమ్ను ఎత్తిపోయారు. అన్లెస్ బీఆర్ఎస్ పోరాడితే తప్ప దేవాదుల మోటార్లు అనగావు, కాళేశ్వరం మోటార్లు అంతకంటే అనగావు. పోనీ తెచ్చిన ప్రాజెక్టుల అనుమతులు కూడా పోయే పరిస్థితి, అంటే ఉన్న గోషి కూడా పోయేటట్టు ఉందిగా. కొత్తదేమి లేదు. సాధించి పెట్టిన అనుమతులు, తెచ్చిపెట్టిన క్లియరెన్సులు కూడా రద్దు చేసే కాడికి వచ్చిందంటే ఈ రాష్ట్రం ఏమైపోతుంది అనేటువంటి ఒక ఆందోళన, ఒక ఆవేదనతో మేము మాట్లాడవలసినటువంటి వస్తుంది. చేయాల్సిన పనులు చేయరు, వెకిలి మాటలు, వెకిలి చేష్టలు తప్ప ఒక్కటైనా సరిగా చేసేటువంటి పరిస్థితి లేదు. ఇన్ఫ్యాక్ట్ సమ్మక్క బ్యారేజ్ ఇందులోనే ఎజెండాలో ఇవేమో 7 ప్రాజెక్టులు రద్దు చేసింది 18.3.6 ఎజెండా, ఇంకోటి 18.3.7 నెక్స్ట్ ఎజెండా దాని తర్వాతది. దీంట్లో ఏమంటారు, సమ్మక్క బ్యారేజ్కు ఎట్టి పరిస్థితుల్లో అనుమతులు ఇవ్వద్దు, ఇది రద్దు చేయాల్సిందే అని. ఇందులో ఇంకేమంటారు కింద లాస్ట్కు దీంట్లోనే, గ్రాంటింగ్ క్లియరెన్స్ టు సమ్మక్క సాగర్ ప్రాజెక్ట్ ఇన్ దిస్ సిచ్యువేషన్ వుడ్ బి ఎ డైరెక్ట్ వయలేషన్ ఆఫ్ GWDT అవార్డ్ and would cause negative impact on the Polavaram irrigation project and Godavari Delta system, Dhavaleshwaram, and results in huge deficit flows to the downstream projects in the territory of Andhra Pradesh. Samakka Sagar ku anumati iyaddu, అనుమతిస్తే మా పోలవరంకు నీళ్లు తక్కువైతాయి, మా గోదావరి డెల్టా సిస్టమ్కు నీళ్లు తక్కువైతాయి అని వాళ్ళు ఆంధ్రప్రదేశ్ బెట్టుడు GRMB ఎజెండాలో ప్రతిపాదించు. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, మీరే ఏమంటున్నారు, గోదావరిలో నీళ్లు చాలా ఉన్నాయి, గోదావరి నీళ్లు సముద్రం పాలవుతున్నాయి, మేము గోదావరి బనకచెర్ల కడతాం, గోదావరి నల్లమల్ల సాగర్ గట్టి నీళ్ళు తీసుకుపోతాం, కావలసిన నీళ్లు ఉన్నాయంటున్నారు. అంటే మీ కోటాకు మించిన నీళ్లతోని గోదావరి నల్లమల్ల సాగర్ కడతామంటారు. మా హక్కుగా మా 968 టీఎంసీలో భాగంగా సమ్మక్క సాగర్ ప్రాజెక్టు కట్టుకుంటామంటే దానికి అనుమతులు ఇవ్వద్దు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ చెప్పుడు GRMB ఎజెండాలో పెట్టుడు. ఇక్కడ ఫన్నీయెస్ట్ పార్ట్ ఏంటంటే
ఆల్రెడీ సమ్మక్క సాగర్ కు బీఆర్ఎస్ అనుమతులు సాధించింది. దిస్ ఇస్ ద క్లియరెన్స్. సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు 47 టీఎంసీలు కేటాయిస్తూ కేంద్ర హైడ్రాలజీ విభాగము 25/8/2022 25/8/2022 నాడు సమ్మక్క సాగర్కు 47 టీఎంసీల నీళ్లు కేటాయిస్తూ ఆనాటి కేసీఆర్ గారు ప్రభుత్వం అనుమతులు సాధించింది. కేసీఆర్ సాధించుడు, రేవంత్ రెడ్డి ఇడిచిపెట్టుడు. ఆనాడు 7 ప్రాజెక్టులకు అనుమతులు చేస్తే అవి రద్దు కావాలంటారు. ఇప్పుడు సమ్మక్క సాగర్ ఎందుకు, ఈ సమ్మక్క సాగర్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 ఆయకట్టుకు నీళ్ళు వస్తలేవు. మా దాయకరణ కాన్ఫరెన్స్ అనలే ఉంటుంది, మహబూబాద్ అనలే ఉంటుంది, మహబూబాద్ కూడా అనలే ఉంటుంది, డోర్నకల్ కూడా అందులోనే ఉంటుంది. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 4 లక్షల ఎకరాలు. ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ కట్టిన తర్వాత దాని ఇన్ఫ్లోస్ తగ్గినాయి. స్టేజ్ 2 ఆయకట్టుకు నీళ్లు రావడం లేదు. అందుకోసం 4 లక్షల ఎకరాల ఎస్ఆర్ఎస్పి ఆయకట్టుకు సమ్మక్క సాగర్ నుంచి వాడుకుంటాము. అదేవిధంగా రామప్ప పాకాల 40,000 ఎకరాలు, గ్యాప్ ఆయకట్టిన్ ములుగు నియోజకవర్గము, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ ఫర్ వరంగల్ డిస్ట్రిక్టు అని 47 టీఎంసీలు ప్రతిపాదిస్తూ ఆనాడు బీఆర్ఎస్ పంపింది. దానికి కేంద్ర హైడ్రాలజీ విభాగము 2022లో అనుమతి కూడా ఇచ్చింది. మేము అనుమతులు తెచ్చినాం. ఈ కాపీ మీ అందరికి కూడా ఇస్తాను, ఏ రోజు అనుమతి వచ్చిందో. ఇప్పుడు ఆ అనుమతి రద్దు చేయండి, అనుమతులు ఇక మిగతా అనుమతులు ఆపండి, ప్రాజెక్టు ఆపండి అని ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిస్తుంది. జిఆర్ఎంబి ఎజెండాలో పెడుతుంది. చంద్రబాబు ఎజెండా, రేవంత్ రెడ్డి మౌనం. ఎందుకు తెలంగాణ మౌనంగా ఉంటున్నది? ఎట్లా వస్తుంది ఎజెండాలకు? అంటే ఇప్పుడు సమ్మక్క సాగర్కు ఉరివేసే కుట్ర జరుగుతున్నది. ఇన్ఫ్యాక్ట్ మీడియాలో కూడా వార్తలు వస్తున్నాయి. 3 ముఖ్యమంత్రులు కర్ణాటకలో కలిసిన తర్వాత సమ్మక్క సాగర్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ వదులుకోమన్నదని, దానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నది అనేటువంటి వార్తలు మీడియాలో వస్తూ ఉన్నాయి. దీనికి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. మీ 3 ముఖ్యమంత్రుల మీటింగ్లో సమ్మక్క సాగర్కు 47 టీఎంసీల నీటి వాటాను, మన రాష్ట్ర వాటాను వదులుకోవడానికి మీరు ఒప్పుకున్నారా? ఎందుకంటే ఆల్రెడీ మీరు కర్ణాటక మీటింగ్ జరిగిన తర్వాత, తుంగభద్ర గేట్ల ఓపెనింగ్ ప్రోగ్రాం తర్వాత అనేక వార్తలు మీడియాలో వచ్చినాయి. 47 టీఎంసీలు వదులుకుంటున్నారు అని వార్తలు వచ్చినాయి. ప్రభుత్వం స్పందన లేదు. ఇప్పుడు ఎజెండాలకు వచ్చేసింది, జిఆర్ఎంపీ ఎజెండాలకు వచ్చేసింది. ఎస్, ఈ 47 ఇచ్చేదే లేదు అంటున్నారు ఆంధ్రప్రదేశ్. దీని మీద మీ స్టాండ్ ఏంది? ఈ 47 వదులుకున్నారా, వదులుకోలేదా? వాట్ ఈస్ ద స్టాండ్ ఆఫ్ తెలంగాణ? ఎట్లా వదులుకుంటారు మీరు? ఈ 47కి ఆల్రెడీ మేము హైడ్రాలజీ క్లియరెన్స్ తెచ్చి ఉన్నాము. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 అంటే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి